బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంత్రి సవితకు కోపం వచ్చిందా? ఎందుకంటే మంత్రి సవిత దురుసుగా ప్రవర్తించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవిత చేసినటువంటి ఒక చిన్న ఇది ఇప్పుడు ఫుల్ హాట్ టాపిక్గా మారుతుంది. పెనుగొండ తహసీల్దార్ శ్రీధర్ ఇచ్చినటువంటి బొకేను ఆమె విసిరేసినట్టుగా ఉన్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పనితీరుపై మంత్రి అసహనంగా ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. సో ఆ అసహనంలోనే ఈ ఘటన జరిగినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్పుట్స్ ద్వారా మనకు తెలుస్తుంది. మనం యూటీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అక్కడ రౌండ్ సర్కిల్ చేసినటువంటి దాన్ని ఎక్కడైతే బొకే అందుకున్నారో ఉద్దేశపూర్వకంగానే వెనక్కి విసిరేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కలెక్టర్ చేతన్ సమక్షంలోనే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. మంత్రి సవిత తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. యాక్చువల్గా ఈ ఘటన ఈ నెల 1వ తేదీన అధికారులతో మీటింగ్ అంటే సమావేశం సందర్భంగా మంత్రి వచ్చారు. ఆ మంత్రి వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడంతా కూడా సోషల్ మీడియా డిజిటల్ మీడియా యుగం నడుస్తున్న సందర్భంలో ఈ విజువల్ ఇప్పుడు పూర్తి స్థాయిలో వైరల్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మంత్రి సవిత ప్రవర్తన దురుసుగా ఉందంటూ కూడా అందరూ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇక్కడ చాలా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా అధికారులతో కలిసిమెలిసి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసేది అధికారులే, క్షేత్రస్థాయి అధికారులే. సో క్షేత్రస్థాయి అధికారుల పైన ఈ విధంగా సాక్షాత్తు మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దురుసుగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. సదరు వ్యక్తి నీరుగా వచ్చి ఆమెకి వెల్కమ్ పలుకుతూ బొకే ఇచ్చినటువంటి విజువల్ మనం చూస్తున్నాం. సో ఆమె ఉద్దేశపూర్వకంగానే వెనక్కి విసిరేసినట్లుగా కూడా విజువల్లో మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే మంత్రి సవిత ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారు, దురుసు ప్రవర్తనగా చేయాల్సినటువంటి కారణాలు ఏంటి అంటే మనం ఒకసారి కానీ చూసినట్లయితే మనకి ఇప్పుడు వరకు ఉంటున్న ఇన్ఫర్మేషన్ కానీ ఇన్పుట్స్ చూస్తే పెనుకొండ తహసీల్దార్ శ్రీధర్ ఆ బొకేని తీసుకొచ్చి ఆమె సవితికి ఇచ్చారు. ఎందుకంటే మంత్రి పదవిలో ఉన్నటువంటి కీలక నాయకులు ఎవరైనా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసినప్పుడు స్థానికంగా ఉండేటటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా వాళ్ళందరినీ గౌరవప్రదంగా ఒక రకమైనటువంటి రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళందరినీ వెల్కమ్ చెప్పేటువంటి సంస్కృతి ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా పెనుగొండ తహసీల్దార్ శ్రీధర్ బొకేని తీసుకొచ్చి మంత్రి సవితకి ఇచ్చారు. అయితే ఆమె మాత్రం తీసుకోకుండా చాలా ఒక రకమైనటువంటి విసురుగా వెనక్కి విసిరేసినటువంటి విజువల్ని మనం క్లియర్గా చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పనితీరుపైనే ఆమె మంత్రి అసహనంగా ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఆయన అంటే కలెక్టర్ చేతన్ సమక్షంలోనే అంటే ఆ అధికారులు ఉంటుండగానే ఆ టైంలోనే ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మంత్రి సవిత తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా పదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కలుపుకొని వెళ్ళాలి, గౌరవప్రదంగా ఉండాలి, ఎక్కడ ఎలాంటి లొసుగులు ఉండకూడదు, మాటలు తేడా రాకూడదు, గౌరవంగా ఉండాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో సవిత ఈ విధంగా చేయడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటన మాత్రం ఈ నెల 1వ తేదీన జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి విజువల్ కాస్త ఆలస్యంగా ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంత్రి సవితకు కోపం వచ్చినట్టుగా కనిపిస్తుంది. మంత్రి సవిత దురుసుగా ప్రవర్తించినటువంటి వీడియో ఇప్పుడైతే ప్రస్తుతం వైరల్గా మారుతుంది. పెనుగొండ తహసీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బొకేని విసిరేశారు మంత్రి సవిత. ఇది సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పనితీరు పైన మంత్రి అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ రివ్యూ మీటింగ్ సంబంధించిన సందర్భంగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా కలెక్టర్ చేతన్ సమక్షంలోనే జరిగిందిగా సమాచారం ఉంది. సో ఓవరాల్గా చూసినట్లయితే మంత్రి సవిత చేసినటువంటి ఈ తీరుపై సర్వత్రా విమర్శలు అయితే వెలువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా
కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం ఏమిటి అంటూ ఇప్పటికీ నెటిజన్స్ అందరూ కూడా తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని చాలా బలంగా వ్యతిరేకిస్తోంది. సో ఖచ్చితంగా దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, లేకపోతే దీనిపైన మంత్రి స్పందన ఏ విధంగా ఉండబోతుంది, లేకపోతే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఏ విధంగా ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో మనం చూస్తూ ఉన్నాం యూటీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్ అయితే చూస్తూ ఉన్నాం. మంత్రి సవితికి కోపం వచ్చినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విజువల్ని, వీడియోని మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మంత్రి సవిత దురుసుగా ప్రవర్తించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెనుకొండ తహసీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బొకేను ఆమె విసిరేశారు. అయితే ఇది సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పనితీరుపై అసహనంలో భాగంగా ఆ సందర్భంగా ఇది జరిగినట్టుగా కూడా తెలిసి వస్తుంది. అయితే ఇదంతా కూడా కలెక్టర్ చేతన్ సమక్షంలోనే ఘటన జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆలస్యంగా, అంటే యాక్చువల్గా ఈ ఘటన ఈ నెల 1వ తారీఖున జరిగినట్టుగా తెలుస్తోంది.